వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిన ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ చీకోటి ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ కంపెనీపై దాడి చేయగా రాష్ట్ర నిఘా వ్యవస్థ ఎందుకు చురుకుగా లేకపోతోందని ప్రశ్నించారు. డ్రగ్స్ ఫ్యాక్టరీలు, గంజాయి వ్యవస్థలు, విద్యార్థులకు మాదక ద్రవ్యాలు చేరడం వంటి సమస్యలపై వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి నియంత్రణ అవసరం అని, లేకపోతే హైదరాబాద్ డ్రగ్స్ సిటీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్కూల్స్లో మరి డ్రగ్స్ విపరీతంగా విక్రయం చెందుతుందని, మరి డ్రగ్స్ సేవిస్తున్నారు స్టూడెంట్స్ అని ఎన్నో రకాల కథనాలు వస్తున్నాయి. మేము కూడా వింటున్నాం. ఒక పక్కా న్యూస్ ఇవన్నీ కూడా. ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీల మరి పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారు. మరి ఇవి కూకటి వేళ్లతోటి తీయకపోతే రేపు మరి హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్కి బానిసై ఒక మరో పంజాబ్ లెక్క అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వము మాటలు కాదు, చాతలతోటి ఇవి కూకటి వేళ్లతో సహా పెకిలివేయాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నగరంలో కానీ రాష్ట్రంలో కానీ మరి బయట దేశాలు, పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఎవరెవరు ఇక్కడ తిష్ట వేసినారో వాళ్ళని కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నది, ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. లేదంటే రేపు ఈ డ్రగ్స్ ఒకటే కాదు, మరి వెపన్స్ కానీ, బాంబులు